పేరుతో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జనంలోకి కేసీఆర్ ఈ సభ సందర్భంగా రానున్నారు. కృష్ణానది ప్రాజెక్టులో కేఆర్ఎంబీకి అప్పగింతపై సమరభేరి పూరించనున్నారు. మర్రిగూడ బైపాస్ వద్ద 50 ఎకరాల స్థలంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి పంపకాల హక్కులను కేఆర్ఎంబీకి అప్పగింత అంశంపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర నీటి హక్కులు కాపాడడం, రాబోయే జల సమస్యల పరిష్కారానికి రైతు గర్జన పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద 50 ఎకరాల స్థలంలో నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసింది. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సభ ద్వారా ఎండకట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్ నల్గొండ సభలో ఏం మాట్లాడతారని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నల్గొండ సభా వేదికగా కేసీఆర్ అల్టిమేటం జారీ చేసే అవకాశాలున్నాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నల్గొండ సభకు ప్రాధాన్యత నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్రకి పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటివరకు బహిరంగంగా జనంలోకి రాలేదు. ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా వాటికి దూరంగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నల్గొండ సభలో కేసీఆర్ చేసే ప్రసంగంపై తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఈ సభ ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పరోక్షంగా ప్రారంభించినట్లేనని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ భవన్ నుంచి నల్గొండ సభకు పార్టీ ముఖ్య నేతలు బయలుదేరేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నల్గొండ సభకు హాజరవుతారు.